ఈ చనిపోయిన సదరు లాస్య నందిత ఎవరు? ఆమె రాజకీయాల్లో ఎప్పుడొచ్చారు? ఈ మధ్య కాలంలోనే మనం ఆమెను ఎందుకు చూస్తున్నాము అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఆవిడ అసలు ఎట్లా చనిపోయారు? పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది? యాక్సిడెంట్ జరిగినటువంటి తీరు, దాంతోపాటు ఆమె రాజకీయంగా ఆమె ఎంట్రీ ఎట్లా ఉండేది, లైఫ్ జర్నీ అనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా. బట్ ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోండి. చాలామందికి ఈమె జీవితం గురించి, పోస్ట్‌మార్టం రిపోర్ట్ గురించి, అట్లాగే యాక్సిడెంట్ జరిగిన తీరుని గురించి, ఎవరిది తప్పు ఇందులో, ఒక లారీ ఇన్వాల్వ్‌మెంట్ ఉందంటున్నారు. దాని గురించి చాలామందికి అంతగా నాలెడ్జ్ ఉండదు. సో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. కాబట్టి ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. సో లాస్య నందిత ఈవిడ ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాకి బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే. మొన్న జరిగిన 2023 డిసెంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఈవిడ తండ్రి సాయన్న అంటారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. బీఆర్ఎస్ తరఫునే గెలిచారు గతంలో 2018 ప్రాంతంలో. సో ఆయన కరెక్ట్గా ఫిబ్రవరి 18 2023లో చనిపోయారు. కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత 23 ఫిబ్రవరిని ఈవిడ చనిపోయారు. ఎంత కోయిన్సిడెంట్, ఎంత బాధాకరమైనటువంటి అంశం. నిజంగా ఆ బిడ్డను కోల్పోయినటువంటి తల్లి విషయంలో అందరం బాధపడాల్సినటువంటి అంశం. కరెక్ట్గా 1 ఇయర్ క్రితం ఆమె తన భర్తను కోల్పోయారు, ఇప్పుడు తన కూతుర్ని కోల్పోయారు. ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి టైంలో చనిపోవడం అనేది డెఫినెట్లీ చాలా బాధాకరమైనటువంటి అంశం. సో ఈ నేపథ్యంలో ఆమె బీటెక్ చదువుకొని ఆ తర్వాత కార్పొరేటర్గా ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కౌన్సిలర్గా కొన్నాళ్ళు గెలిచారు. ఆ తర్వాత కాలంలో 2023 ఫిబ్రవరి 18న ఎప్పుడైతే సాయన్న అనేటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయారో, బీఆర్ఎస్ టికెట్ని అప్పుడే ప్రకటించింది, ఆయన బిడ్డ అయినటువంటి లాస్య నందితకి ఇస్తాము అనేసి. సో అట్లాగే ఇచ్చారు. పోయిన ఎన్నికల్లో ఆ సింపతి వర్క్ అవడం అండ్ బీఆర్ఎస్ ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో బాగానే ఓట్లు పడ్డాయి బీఆర్ఎస్కి. సో అందుకని ఆవిడ గెలిచారు. ప్రజల విషయంలో కూడా చాలా పాజిటివ్గా ఉంటూ ఉంటారు. మొన్న మధ్యన కూడా లిఫ్ట్లో ఆమె ఇరుక్కుపోయారు అనేటువంటి మాట మనకి ఎక్కువగా ఇంటర్నెట్లో వైరల్ అయింది. అట్లా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడని చావు వెంటాడిందా అని మనం అనుకునేలాగా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. సో ఇప్పుడు ఈవిడికి సంబంధించినటువంటి అంశంలో రోడ్డు ప్రమాదం ఎట్లా జరిగింది అనే దానికి, ఆవిడ ఒక గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళొస్తున్నారని ఇంటికి చేరుకునే క్రమంలో ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్లో ఒక లారీని తప్పించబోయి లారీకి తగిలి మరీ డివైడర్కి తగిలింది. ఆకాష్ అనేటువంటి అతను డ్రైవ్ చేస్తున్నాడు. అతను ఆమెకి పిఏ, అట్లాగే అతనే ఆమెకి డ్రైవర్గా కూడా ఉంటున్నారు చాలా సంవత్సరాల నుంచి. ఆమె ఎమ్మెల్యే అయ్యాక అంతకుముందు వాళ్ళ నాన్నగారికి ఉండేవారు. సో అతను బాగానే డ్రైవ్ చేస్తాడని, కానీ నిద్ర మత్తులో ఉన్నాడని ఆ టైంలో అతను ముందు భాగం అంతా, కారు యొక్క ముందు భాగం కంప్లీట్గా బానెట్ ఓపెన్ అయిపోయి మొత్తం నుజ్జు అయిపోయింది. అంటే డెఫినెట్లీ ఏదో జరిగింది అని సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు పోలీసులు కూడా. సో దీని మీద ఫుల్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్లో మాత్రం ఆమె గనక సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా బతికేవారు. అట్లీస్ట్ ఇతను డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను సీట్ బెల్ట్ పెట్టుకుని తోలుతున్నాడు, అందువల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే లేదా వెనకాల ఉన్నటువంటి ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, అందువల్ల తీవ్రమైనటువంటి గాయాలతో స్పాట్లో చనిపోయారు. ఇతనికి తీవ్ర గాయాలయ్యాయి, కానీ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు, అతను బతికే పరిస్థితి ఉంది. మీడియా కానీ పోలీసులు కానీ అతను అడుగుతున్నప్పుడు నాకేమీ గుర్తులేదు, నేను నిద్రమత్తులో ఉన్నాను అని అతనే ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది కాకుండా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఇంకేం వచ్చిందంటే, ఆవిడ దవడకు సంబంధించినటువంటి ఏరియా మొత్తం విరిగిపోయింది, పళ్ళన్నీ ఊడిపోయాయి, పక్క ఎముకలు కూడా, పక్కట ఎముకలు అంటాం కదా, అవన్నీ కూడా విరిగిపోయాయి అనేటువంటి పరిస్థితి. అంటే అంత భయానకమైనటువంటి చావు ఆవిడకి ఎందుకు వచ్చింది? ఇంత 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 ఇన్ని కోట్లు పోసి లేకపోతే లక్షలు పోసి కార్లు కొంటూ ఉంటాం మనం, కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అనేది బాధాకరమైనటువంటి. అట్లాగే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిందా లేదా అనే దాని మీద కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇన్నేసి లక్షలు కొన్నటువంటి కార్లని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కానీ మరి అతను నిద్రమత్తులో ఉన్నాడు అంటున్నారు. చాలా బాధాకరమైనటువంటి అంశం. నిజంగా తెల్లవారుజామున ఇటువంటి డ్రైవింగ్లు అనేవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, సీట్ బెల్ట్లు పెట్టుకోవాలి, డ్రైవింగ్ విషయంలో కంట్రోల్గా ఉండాలి. స్పీడ్ విషయానికి వచ్చేసరికి 100కి వచ్చి స్ట్రక్ అయి ఉంది. ఆ యొక్క మీటర్ ఏదైతే ఉందో 100కి వచ్చి స్ట్రక్ అయి ఉంది కరెక్ట్గా పోలీసులు చెక్ చేసే టైంకి. ఈ సంఘటన జరిగిన క్రమంలో అంటే 100కి వచ్చి స్ట్రక్ అయిందంటే వాళ్ళు దాదాపు ఒక 130 స్పీడ్లో ఏమైనా ఉన్నారేమో అని మనం అనుకోవచ్చు. సో
ఈ వ్యవహారం ఏదైనా కూడా మనుషులందరికీ గుణపాఠం ఇది. ఒక ఎమ్మెల్యే చనిపోవడం అత్యంత బాధాకరం. అట్లాగే మనందరం కూడా కాస్త సీట్ బెల్ట్‌లు పెట్టుకోవడం, తెల్లవారుజామున డ్రైవింగ్స్‌ని అవాయిడ్ చేయడం అనేది అందరూ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. బీటెక్ చదువుకున్న తర్వాత కార్పొరేటర్‌గా ఒకసారి గెలిచి, ఒకసారి కౌన్సిలర్‌గా గెలిచి, ఒకసారి ఓడిపోయినటువంటి పరిస్థితిలో ఆమె ఈరోజు ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి నాకు చాలామంది రిప్లైస్ ఇచ్చారు. ఈవిడ మా మా నియోజకవర్గమే, మా కంటోన్మెంట్ ఆవిడే, చాలా మంచి ఆవిడ అంటూ చాలామంది రిప్లైస్ ఇచ్చారు. అంటే డిసెంబర్‌లో ఎమ్మెల్యేగా ఎక్కినటువంటి ఆవిడ మీద ఫిబ్రవరిలో ఇంత మంచి రిప్లైస్ వచ్చాయంటే నేను స్టేటస్ పెట్టినప్పుడు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ వచ్చాయి. సో అంటే జనం చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు. ఆవిడని ఎంతో భవిష్యత్తు ఉంది, యంగ్ ఎమ్మెల్యే వచ్చేసి ఆవిడ నెపోటిజంతో ఆవిడ ఎమ్మెల్యే అయ్యారన్నమాట. కానీ మంచి స్ట్రాంగ్ నాయకురాలుగా ఎదుగుతున్నారు. బీఆర్ఎస్కి కూడా ఈ టైంలోనే యువ నాయకత్వం కావాలి, కేటీఆర్ లాంటి వాళ్ళ పక్కన నిలబడడానికి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది జరగడం చాలా దిగ్భ్రాంతికరం, చాలా బాధాకరం. అందరూ కూడా రెస్ట్ ఇన్ పీస్ కానీ లేకపోతే ఓం శాంతి కానీ కామెంట్స్ చేస్తారు కదా, అట్లా వేయండి. అట్లాగే ఈవిడ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. యాక్సిడెంట్ గురించి కూడా ఎట్లా జరిగిందో నేను చెప్పాను. సో ఈ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అంతా అందరికీ తెలిసేలాగా వాట్సాప్లో స్టేటస్గా పెట్టండి.